ఆయనకు జాబ్ చేస్తూ ఇక్కడ వనపర్తి నుంచి జాబ్ చేస్తాడు. ఓసారి వాళ్ళకి ఆయన హైదరాబాద్ కూడా చేస్తుంటాడు. హైదరాబాద్ నుంచి పొద్దున రాత్రి పోయి తెల్లవారుజామున పోయి రాత్రి 12 గంటలకు వచ్చి ఆడ ఒక పొలం కొన్నాడు, గోమాతల్ని మెచ్చుకున్నాడు. అన్ని ఆవులు దూడలు మెచ్చుకుంటూ పెరిమిడికి ప్లేస్ ఇచ్చింది గణపూర్లో, రోడ్డుకు దగ్గర గణపూర్లో. కాబట్టి ఎంతో పౌర్ణానికి ధ్యానం చేపిస్తుంటాడు, అమావాస్యకి ధ్యానం చేపిస్తుంటాడు. రోజు రోజుకు వస్తుంటారు గోదాన కాడికి. ఎంతోమంది పెరిమిడి మాస్టర్లు వస్తుంటారు, వాళ్ళ కళ అన్నం చేసి పెడుతుంటాడు ఆయన. చూడండి ఒక్కసారి ఆయనకు ఒక్కసారి మనం క్లాస్ కొట్టుకోండి. ఎందుకంటే జాబ్ చేస్తూ మరి అది కూడా ఒక ఇంటికా లేడు, ఎక్కడ పడితే ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంటది, పోతుంటాడు వస్తుంటాడు. పిల్లలు అట్లే చేస్తుంటాడు హెల్పింగ్. మనకు ఎవరు అయినా తినండి భోజనం చేయండి అంటే ఎంత చూడండి. ఒకసారి మనం కోర్టులో అవసరం లేదు మనకు. ఎంత అభిమానం అంటే ఆయన మేము పోతే ర్యాలీకి మొత్తం ఆయన్నే సాయం చేసిండు. పోయినసారి క్లాసులకు ఆయన్ని, మేము పోతే ఆయన్ని, అంతా ఆయన్ని. అంటే ఒక్కసారి గమనించాలి మనం. ప్రతి ఒక్కరూ ఆయన ఇప్పుడు ఎందుకోసం జాబ్ ఉండి కూడా ఇప్పుడు మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళిపోతాడు, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాడు అక్కడ ఊరి దగ్గరికి. ఆడ మళ్ళీ చూసుకుంటాడు, జీతగాని పెట్టుకున్నాడు, మళ్ళీ ఆడ చూస్తాడు, మళ్ళీ ఆడ చూస్తాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు. నేను ఈ పిరమిడ్లో ధ్యానం చేసుకున్నాక నాకు మేలు జరిగినాయి. ఫస్ట్ నా ఆరోగ్యాన్ని కూటపరుచుకున్నాను. నేను ధ్యానంలోకి వచ్చి మొన్న ఫిబ్రవరి 16కు కరెక్ట్ 4వ సంవత్సరం అయింది. 4 కంప్లీట్ అయ్యి 5వ సంవత్సరం వచ్చింది. ఫస్ట్ నేను ఇక్కడికి నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు చాలా హెల్త్ పరంగా సమస్యలు చాలా ఉండే. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు గట్టి ధైర్యం చెప్పి ఏం కాదు ధ్యానం చేసుకో, నీకు ఆరోగ్యం మంచి అవుతుంది అన్నారు. నేను ధ్యానం చేసుకుంటే కరెక్ట్ ఒక 3 నెలల లోపలనే నాకు అంత హై బీపీ థైరాయిడ్ ఉండే. ఎంత టాబ్లెట్లు వేసుకున్నా కూడా ఇంకా మనిషిని కంట్రోల్ అయ్యేది కాకుంటుండే. అసలు నాకు డెలివరీలు వచ్చాయి అనమాట 2. అట్లా బాగా మనిషిని ఇదైపోయింది. కరెక్ట్ 3 నెలలు రెగ్యులర్గా పిరమిడ్ నాకు వీలైనప్పుడల్లా పిరమిడ్కి వస్తుంటే, వీలు కానప్పుడు ఇంట్లో కూర్చొని చేసుకుంటుంటే. కానీ అమావాస్యకి పుణ్యానికి సోమవారం అప్పుడు బాగా వస్తుంది. అప్పుడు ఇంట్లో ఏం లేదు, ఎంతసేపు నేను పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, ధ్యానానికి రావాలి. నాకు ఆరోగ్యం మంచిగా అయినాక ఇంట్లో చిన్నగా టైలరింగ్ చేసుకొని పెట్టుకుంటా. ఆ టైలరింగ్ నుంచి మెల్లమెల్లగా షాప్ పెట్టుకున్న తర్వాతనే నేను ఇక్కడ ధ్యానానికి సరిగా రాలేకపోతున్నాను. కాకపోతే ఇంట్లో చేసుకుంటున్నాను. ఏ వారం రాకపోయినా అమావాస్యకి పుణ్యానికి మాత్రం రెగ్యులర్గా వస్తున్నా. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ధ్యానం చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. కానీ మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా అని మన టాబ్లెట్లు కూడా ఇంకా బంద్ చేసుకోలేదు. నేను రెగ్యులర్గా టాబ్లెట్లు కంటిన్యూ. నాకు ఇప్పుడు ఏ టైంలో బీపీ చెక్ చేయించుకున్నా, థైరాయిడ్ టెస్ట్ చేయించినా 2 నార్మలే వస్తుంది.